వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ కాలిఫోర్నియా. నా పేరు కీర్తి. ఇప్పుడు మనం ఉంది శాండియాగోలోని సన్సెట్ క్లిఫ్ దగ్గర. సన్సెట్ క్లిఫ్ ఇస్ ద ప్లేస్ వేర్ క్లిఫ్స్ మీట్ ద ఓషన్ అంట. సో అండ్ ఇంకా చూసారా, స్కై కూడా ఎంత అందంగా మొత్తం వర్షం పడే ముందు మబ్బులతో కమ్మేసుకొని చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ ప్లేస్ లో ఉన్న మంచి బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను. సో మనం వెళ్తూ మాట్లాడుకుందాం రండి. ఇప్పుడు మనం ఆ కేవ్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ స్టెప్స్ అన్ని దిగి వెళ్ళాలి. ఇవి ఆల్మోస్ట్ 200 to 250 స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టెప్స్ దిగి ఆ కేవ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కలుసుకుందాం. మనం ఇప్పుడు స్టెప్స్ దిగి ఈ కేవ్స్ దగ్గరికి వచ్చేసినాం. ఇది చూస్తే అంతా కొంచెం వెట్గా ఉంది. ఇది యూజువల్లీ ఇట్లా ఉండదు. నేను లో టైడ్ ఉన్న రోజు చూసుకొని మరీ వచ్చిన. నేను ఇలా లో టైడ్స్ లో రావడం వల్ల నేను కింది దాకా రాగలిగాను. అండ్ ఇక్కడ నిల్చొని ఇంత మంచి బ్యూటిఫుల్ వ్యూ ని ఎంజాయ్ చేయగలుగుతున్నాను. ఇక్కడికి రావడానికి బెస్ట్ టైం ఏంటంటే మేబీ ఆఫ్టర్నూన్ ఆర్ ఎర్లీ ఈవినింగ్. దాని తర్వాత వస్తే అయితే మేబీ వాటర్ వేవ్స్ అనేది చాలా హెవీగా ఉండడం వల్ల మీరు ఈ వ్యూస్ ని మిస్ అవుతారేమో. కాకపోతే ఎర్లీ ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ వస్తే మీరు ఇంత మంచి వ్యూస్ ని మీరు ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయగలుగుతారు. No more thoughts in my mind. It's just like watching this beautiful views and all. And ఈ గాలి ఇదంతా కూడా చాలా ప్లెజెంట్ గా చాలా బాగుంది. మీరు కనుక అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒకసారి ఇట్లా నేచర్ లో కనెక్ట్ అయితే కనుక యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ మీరు చాలా రిఫ్రెషింగ్ గా ఫీల్ అయ్యి కొత్త థాట్స్ వస్తాయి అనుకుంటా. సో మనం పైనుంచి అయితే కిందికి వచ్చేసాము. అటు సైడ్ వెళ్ళి అటు కొంచెం ఎక్స్ప్లోర్ కూడా చేసాము. అయితే ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసాము. ఇటు సైడ్ అంతా సీక్రెట్ కేవ్స్ ఉన్నాయంట. అండ్ ఇటు వెళ్ళడానికి చాలా ఈజీగానే వెళ్ళిపోవచ్చు. లైక్ ఈజీగా దిగొచ్చు, ఈజీగా ఎక్కొచ్చు. ఇక్కడ చూసారు ఎంత బరకగా ఉందో, మొత్తం అంతా గ్రీన్ గా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు వాటర్ ఉంటాయి కాబట్టి అలా అయ్యింది. ఇప్పుడు మనము హిడెన్ కేవ్స్ వెతకడానికి వచ్చే రూట్ లో మనకు ఒక స్మాల్ టైడ్ పూల్స్ కూడా కనిపిస్తున్నాయి, చూడండి. అండ్ ఇక్కడికైతే కిడ్స్ వేస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా ఆడుకుంటారు. అండ్ ఇది పెద్ద కష్టమైన దిగడం అలా ఏం లేదు. సో ఈజీగా దిగవచ్చు, ఈజీగా ఎక్కొచ్చు అనమాట. సో అన్ని చిన్న టైడ్ పూల్స్ ఉన్నాయి. అండ్ ఈజీగా మనము ఎక్కడ స్విమ్మింగ్ చేసుకోవచ్చు. మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీ పిక్నిక్స్ చేసుకోవాలి సమ్మర్ లో. బయటికి వెళ్ళడం కన్నా మంచిగా మన ఇంట్లోనే వంట చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని తింటే కూడా చాలా బాగుంటుంది. మీ బిజీ లైఫ్ లో ఒక చిన్న బ్రేక్ కావాలనుకుంటే గనక మీరు మీ ఫ్యామిలీ కలిసి ఒక్కసారి బీచ్ ని విజిట్ చేసి చూడండి. మీ బ్రెయిన్ అండ్ హార్ట్ చాలా రిలాక్స్డ్ గా, చాలా రిఫ్రెషింగ్ గా నెక్స్ట్ డే కి ప్రిపేర్ అవుతుంది. సో కమ్ విజిట్ దిస్ ప్లేస్.